భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, ఎప్పుడైనా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు మనం సలహాలు అడుగుతాం వాళ్ళ దగ్గర. అడిగేటప్పుడు నా కంటితో చూసి నువ్వు చెప్పవయ్యా, నా మనసుతో ఆలోచించి చెప్పవయ్యా, ఒక్కసారి నా వైపు నుంచి చూడవయ్యా, మాకు చెప్పు సలహా అని అంటుంటాం. సాధారణంగా సలహా ఇచ్చేవాడికి తన దగ్గరికి వచ్చిన వాడి స్థితి ఏమిటో తనకి అంత బాగా అర్థం కాదు. తన స్థితిలో తానుంటాడు, వాడేడిపేదో వాడు ఏడుస్తూ ఉంటాడు. తన స్థితిలో తనకేం శోకమంటూ దుఃఖమంటూ ఏం లేదు కనుక, అబ్బాయి అలా ఏడవకూడదోయ్, ఇలా చేస్తే బాగుంటుందోయ్, అలా చేస్తే బాగుంటుందోయ్, ఇలా తట్టుకోవాలో అలా తట్టుకోవాలో అని చెప్పేస్తూ ఉంటాడు. కానీ అవతల వ్యక్తి స్థితిలో తనను చూసుకున్నప్పుడు అప్పుడు తనకు తెలుస్తూ ఉంటుందన్నమాట. అర్జునుడికి కూడా ఆ రకమైనటువంటి సన్నివేశం ఈవేళ ఎదురైంది. తను శ్రీకృష్ణుడి దగ్గరికి వచ్చినప్పుడు, నా దృష్టితో చూసి నాకేది శ్రేయస్సో చెప్పవయ్యా కృష్ణ, నాకు శోకం ఆవహించింది కనుక నాకుండేటటువంటి యోచనా శక్తి కాస్త నేను కోల్పోయాను, నాకుండే నిర్ణయ శక్తి అణగారిపోయినట్టు అయిపోయింది, అందుకోసం నిన్ను ఆశ్రయించి నేను నాకు ఏది మంచిదో చెప్పమని అడుగుతున్నాను. శోకమే తొలగిపోతే నేను ఎవరిని ఆశ్రయించాలి కనుక పెద్ద ఎవరిని అడగాల్సిన అవసరమైనా, ఇదివరకు ఎవరైనా అడిగానా ఏమైనా, ఇదివరకు నేను సలహాలు ఇచ్చిన వాడినే అంటాడు. ఇదివరకు ఈయనే ఉత్తర కుమారుడికి రకరకాల సలహాలు ఉపదేశాలు ఈయనే చేశాడు. చేసేటప్పుడు మాత్రం వ్యాసుడిలాగా పరాశరులాగా సలహాలు ఇచ్చాడు. కానీ తన దాకా వచ్చేటప్పటికి మాత్రం ఇప్పుడు ఈవేళ తను ఏం చేతకాని వాడు అయిపోయాడు అనేవాడు మరొకటి చెప్పాల్సినటువంటి స్థితిలో ఏర్పడ్డది. శ్రీకృష్ణుడి అభిప్రాయం ఏమిటి అని తాను అనుకుంటున్నా అంటే, శత్రువులు నిర్మూలన చేయి, రాజ్యభోగాలు అనుభవించు, అదే నీకు సుఖం తప్ప మరొకటేం కాదు అని. దానివల్ల తను ఎంత దుఃఖాన్ని పొందుతున్నాడో బంధువుల్ని చంపి అనే విషయం కృష్ణుడు ఆలోచించటమే లేదే. కేవలం రాజ్య సుఖాలు నీకు కావాలి, శత్రువులను చంపాలంటాడు తప్ప అని తాను అనుకుంటాడు. తన అభిప్రాయంలో ఏమిటి అంటే, రాజ్యం లభించడం ఆనందం కాదు, శత్రువులు పోవడం నాకు ఆనందం కాదు, గురువధ చేయకుండా హాయిగా అడుక్కు తిన్నా నాకు శ్రేయస్సు, అదే నాకు మంచిది అనే భావం ఇతడిలో ఉంది. ఇదే పెద్ద దోషంలా కనిపిస్తోంది. రాజ్యప్రాప్తి కంటే బంధువుల్ని చంపడమే పెద్ద దోషంలాగా తనకు అనిపిస్తోంది. బంధువుల్ని చంపకపోతే ఎలా బతికినా అది ఆనందమే, అదే శ్రేయస్సు కాబోలు అనేటట్టుంది. ఇదే కృష్ణుడి ద్వారా తను రాబట్టాలి అని ప్రయత్నం చేస్తున్నాడు అన్నమాట. అందుకోసమనే నహి ప్రపశ్యామి, నేను ఇంతకంటే మరొక మార్గమే నాకు దొరకటలేదు కదా అని అంటాడు అన్నమాట. గెలిస్తే ఇక్కడ సుఖాలు పొందడం, మరణిస్తే స్వర్గ సుఖాలు పొందడం, రెండు నాకు దుఃఖాలే అనిపిస్తున్నాయి అంటాడు ఆయన అనమాట. ఈ రెంటికంటే బంధువుల్ని వహించడం ఎక్కువ శోకం. అందుకోసం స్వర్గలోకం మాత్రం నాకు ఎందుకు కనుక, ఇహరాజ్యం మాత్రం నాకు ఎందుకు కనుక, ఇక మూడో మార్గం లేనే లేదు, యుద్ధం మారడం ఒక్కటే మూడో మార్గం కాదా, నువ్వు మాత్రం అనగలవా, నహి అని అంటాడు అన్నమాట. హి అనే పదంలో అంత గొప్ప శక్తి ఉందన్నమాట. అర్థాత్ అర్జునుడికి ఎంతసేపు తన సుఖాలు, తన రాజ్యం, తన అనుభవం, తన బంధువులు, వీటినన్నింటినీ కూడా తను ఆలోచిస్తున్నాడు. ధర్మం అధర్మం అనే వాటిని ఆలోచించడం మానేశాడు. అధర్మాన్ని అణచడం, ధర్మాన్ని ప్రోత్సహించడం, అధర్మాన్ని ఆచరించే వాళ్ళని దూరంగా ఉంచడం, ధర్మాచరణ చేసేటువంటి వాడిని తాను రక్షించడం అనేటువంటి విషయాన్ని తను ఆలోచించటం లేదు. దానివల్ల కలిగేటువంటి లాభాలు నష్టాలు ఇవి ప్రధానం కాదు, ఇప్పుడు అవి అప్రధానం. వైద్యుడు వైద్యం చేయడానికి వచ్చినప్పుడు అయ్యో వాడు కాలు కోసేస్తానే, వాడు ఏడుస్తాడే అని చూస్తాడు తప్ప రోగం తగ్గించడం అనేది ప్రధానంగా చూడకపోతే ఎట్లా. వాడు ఏడ్చినప్పటికీ కూడా రోగం తగ్గాలంటే అవసరమైతే తను దానికి కావాల్సినటువంటి శస్త్రచికిత్స ఏదో తను చేసి తీరాలి. వాడు ఏడుస్తున్నప్పటికీ చేయాలి. అది కోత అయినప్పటికీ కూడా తను అయ్యో కాలు తీసేయాల్సి వస్తుంది, పాపం యాప్సిస్ అయితే మాత్రం ఏం ఉండనివ్వండి, కొమ్మ మునిగిపోయింది అంటే దానివల్ల మిగతా శరీరం అంతా పోవటంలే. కనుక ఒక కాలు తీయడం బాధ అని అనుకోవడానికి, అయ్యో వాడు కుంటుతాడే పాపం తర్వాత, ఇది చూడడానికి వీలు లేదు, దేహం అంతా మొత్తం పోతుంది అనేది కదా వైద్యుడు చూడాల్సింది. కనుక వైద్యుడు తను చూడాల్సినటువంటి దృష్టి లోపం ఏర్పడినట్టయితే, ఎట్లా అయితే ప్రధాన అప్రధానాలు రెంటిని కూడా నిర్ణయం చేసుకోలేకపోతాడో, అలాగే అర్జునుడు కూడా తన బాధ్యత ఏమిటి, తనకి ఇతరమైన అప్రధానం ఏమిటి అనేటటువంటి దాన్ని తాను నిర్ణయం చేసుకోలేకపోతున్నాడు. అందుకోసం శ్రీకృష్ణుడిని తాను నిర్ణయం చేసి నువ్వు నాకు చెప్పు అని అంటున్నాడు, కానీ తన భావం ఏదో అదే నిర్ణయం చేసి నువ్వు చెప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అన్నమాట. ఇది ఆయనలో కలిగినటువంటి శోకపు తీవ్రత.
ఇదంతా కూడా శ్రీకృష్ణ పరమాత్మ గమనిస్తున్నాడు. ఇదంతా కూడా రోగి తనలో ఉండేటటువంటి వ్యాధిని వైద్యుడి ముందర ఆవిష్కరించడం లాంటిది ఇంతవరకు జరిగింది భగవద్గీతలో. ఇక్కడ దాకా అర్జునుడి విషాదమే. ఇదంతా శ్రీకృష్ణుడు చాలా జాగ్రత్తగా గమనిస్తున్నాడు, వింటున్నాడు. ఎప్పుడైనా కొన్ని వైద్యాలు ఉన్నాయి, హోమియోపతి వైద్యం లాంటివి అన్నమాట. అది మందు వేయడం ప్రధానం కాదు, రోగిలో ఏ రకమైన భావాలు ఉన్నాయి అనేది గమనించడం చాలా ప్రధానం. అది వైద్యుడు ఎంత నిశితంగా ఎంత జాగ్రత్తగా గమనిస్తే వేసేటువంటి మందు అంత స్పష్టంగా వాళ్ళు ఆరోగ్యాన్ని కలిగించేట్టుగా వాళ్ళు మార్పు తీసుకొస్తుందన్నమాట. వైద్యుడు కాదు ఇక్కడ ప్రధానం, రోగి తన బాధని చెప్పడం ప్రధానం అంటారు. తనలో ఏ రకమైనటువంటి ఫీలింగ్స్, ఏ రకమైనటువంటి భావాలు కలుగుతున్నాయి అనేది ఆవిష్కరించడం చాలా ప్రధానం ఆ సిస్టంలో రోగికి. కానీ ఇందులో రోగి గమనించడమే ప్రధానం అన్నమాట. దానికి చాలా కష్టం. రోగి తనలో అంత గమనించేటంటే శక్తే కలిగిన వాడైతే వాడు రోగాలు తెచ్చుకోడు వాడు. సరే, వైద్యుడు జాగ్రత్తగా చెప్పిన మాటల్ని బట్టి వాళ్ళు ఉండే మిగతా భావాలు ఏమిటి అనేది గమనించే ప్రయత్నం చేస్తాడు. సరైనటువంటి మందు కూడా తను వేసే ప్రయత్నం చేస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునుడిలో ఉండేటువంటి శోకపు స్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నాడు. ఎంతవరకు ఏ ఏ స్థితిలో అది పెరుగుతోంది, ఏ ఏ రీతిలో అది నడుస్తోంది గమనిస్తున్నాడు. ఇదంతా తను చూసిన తర్వాత, విన్న తర్వాత వేయవలసినటువంటి మందు ఏమిటి అనేటటువంటి చాలా జాగ్రత్తగా గమనిస్తాడు. అది పెద్ద కష్టమేం కాదు, అది పెద్ద శ్రమ కాదన్నమాట. ఇంతవరకు అర్జునుడు తనలో కలిగిన శోకాన్ని గుర్తించగలిగాడు. నహి ప్రపశ్యామి అన్నాడు కదా. కనుక ఉపదేశం అనేది ఇప్పుడు ఇతనికి చేయదగును. మిగతా వాళ్ళెవరూ కూడా ఆ రకంగా తనని అడగలేదు, వాళ్ళకి కష్టం కలిగింది అని గుర్తించలేదు కనుక వాళ్ళెవరికి చెప్పాల్సిన అవసరం ఏర్పడలేదు. ఇతను కనీసం దాన్ని గుర్తించాడు కనుక ఇప్పుడు ఇతనికి చెప్పడానికి తగినట్టుగా యోగ్యుడయ్యాడు. అర్థాత్ అర్జునుడు ఉత్తమ శ్రోత అయ్యాడన్నమాట. అలాంటి ఉత్తమ శ్రోత ద్వారా ఏదైతే అందిస్తాడో గురువు, ఆ తర్వాత లోకానికి అందరికీ కూడా ఆ వ్యక్తి అందించగలుగుతాడు. పూర్వకాలంలో మన ఋషులంతా కూడా అలాగే తాము శిష్యుల్ని ఉత్తమ శ్రోతలుగా తీర్చిదిద్ది తద్వారా వాళ్ళకి చేసిన ఉపదేశమే ఈనాటికి కూడా పరంపర చెడకుండా లోకంలో అనువర్తిస్తూ వస్తుంది. శ్రీకృష్ణుడు అర్జునుడిని ఆ రకంగా తీర్చిదిద్దుకున్నాడు. అర్జునుడికి శోకం చాలా బాగా తీవ్ర స్థాయికి కలిగింది సుమా అని సంజయుడు ఆశ్చర్యపడుతున్నాడు అన్నమాట. సంజయుడు ధృతరాష్ట్రుడితో చెబుతున్నాడు, ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశః పరం తప నయోత్స్య ఇతి గోవిందముక్త్వా తూష్ణీం బభూవః. ఆశ్చర్యం. ధర్మ సంస్థాపన చేయడం కోసం వచ్చినటువంటి సాక్షాత్ పరమాత్మ ముందర నేను ధర్మాన్ని పరిత్యజిస్తున్నాను అనంటూ చతికిలపడ్డాడే ఈ అర్జునుడు. ఏం ఆశ్చర్యమే ఇది. నయోత్స్యే, నీ కర్తవ్యాన్ని పరిపాలన చేయి అని చెప్పేటటువంటి పరమాత్మ ముందర నా కర్తవ్యాన్ని నేను విడుస్తున్నాను అని అంటాడే. ధర్మచ్యుతి ఏర్పడుతోంది. ఎంత ఆశ్చర్యం ఇది. ఎంత గొప్పవాడై ఇలా అంటున్నాడో. గుడాకేశః పరంతపః అంటాడనమాట. ఆయన గుడాకేశుడే, చాలా గొప్పవాడే, అయినప్పటికీ ఇలా మారిపోయాడు ఆయన. ఎందుకోసం తెలుసునా? హృషీకేశముక్త్వా. ఈ పదం చాలా ప్రధానమైనటువంటి పదం అని మొదటి అధ్యాయంలోంచి మనం గమనించవచ్చు. ఎక్కడెక్కడ అర్జునుడిలో ఏ రకమైన సన్నివేశం మార్పు ఏర్పడుతూ ఉంటుందో అక్కడెక్కడల్లా మనకి వ్యాస భగవానుడు శ్రీకృష్ణుని హృషీకేశ పదంతో చెబుతుంటాడు. అర్థాత్ సర్వలోకంలో ఉండేటటువంటి అందరి యొక్క ప్రవృత్తుల్ని అరికట్టగలిగినటువంటి సర్వనియంత పరమాత్మ అన్నమాట. అందుకోసమనే ఆయన ఏమాత్రం అడగాలనే రుచి లేనటువంటి అర్జునుడిని అడిగేటట్టుగా మార్చుకుని, వినాలని కోరిక లేని అర్జునుడిని వినేవాడిగా తీర్చిదిద్దుకుని, అతడిలో ఉండే శోకాన్ని తాను బయటికి తెచ్చి తద్వారా లోకపు పోకాడల్ని చూపిస్తూ వీటికి పరిష్కారం అందిస్తున్నట్టుగా అర్జునుడికి తాను ఉపదేశం చేస్తున్నట్టుగా భగవద్గీతని లోకంలో ప్రవర్తింపచేశాడనమాట. అందుకోసం ఆయన శిష్య ప్రపన్న కనుక నాకు బ్రూహి, నేను శిష్యుణ్ణి ప్రపన్నుణ్ణి, నాకు తెలియచేయి అన్నాడన్నమాట. 18 అధ్యాయాల గ్రంథాన్ని చెప్పాడు ఆయన అర్జునుడికి. ఒక్కొక్క అధ్యాయంలో అనేక విషయాలను ఉపదేశం చేశాడు. ఉపనిషత్తుల్లో అక్కడక్కడ చెప్పినటువంటి అన్ని విషయాల్ని కూడా సమగ్రంగా ఒక చోటకి తీసుకొచ్చి మనకి ఉపదేశం చేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతగాను. తూష్ణీం బభూవ హ అంటాడు. ఈ శ్లోకంలో చాలా ఆశ్చర్యం అన్నమాట.
ఇంట్లో ఎప్పుడూను చాలా హడావిడిగాను చాలా గడబడి చేస్తూ తిరిగేటటువంటి ఒక పిల్లవాడు ఎప్పుడైనా ఏం మాట్లాడకుండా కూర్చుండిపోయాడు అనుకోండి, ఆ తల్లిదండ్రులకు భలే ఆశ్చర్యం. ఏమిటి వాళ్ళ పిల్లవాడు ఎలా ఉన్నాడు, వాడికేం ఒంట్లో బాగాలేదా, ఏమైపోయింది అని వాళ్ళు కూడా గాబరా పడతారు కదా. అలాగే ఇంతవరకు ఊరికి గోల పెట్టేస్తూ ఉండేటటువంటి ఈ అర్జునుడు తూష్ణీం బభూవ, ఒక్కసారి సైలెంట్గా అయిపోయాడే. ఏమిటి ఆశ్చర్యం, ఏమవుతోందో ఏమిటో. ధృతరాష్ట్రుడికి మాత్రం ఇది వింటుంటే చాలా ఆనందం వేస్తోంది. అమ్మయ్య, ఆయన ఊరుకున్నాడా, ఇక యుద్ధం చేయనన్నాడా, అయిపోయింది, ఇంకేమీ మా వాళ్ళకి తలలో పువ్వు ఆడకుండా హాయిగా విజయం కలిగింది అన్నట్టుగానే ధృతరాష్ట్రుడు ఆనందిస్తున్నాడన్నమాట. ధృతరాష్ట్రుని ఏం చెప్పనివ్వలేదు సంజయుడు. కృష్ణుడు మాత్రం ఎంతకంటే ఏం చెప్తాడేమిట్లే, నిజమే ఇంక యుద్ధం మాని అని అనడం కంటే ఇంకా ఆయన మాత్రం ఏం సలహా ఇవ్వగలడు. అర్జునుడు చాలా బాగా లాజిక్ చెప్పాడే, అర్జునుడు చాలా బాగా తన భావాన్ని ఆవిష్కరించాడు, చాలా బుద్ధిమంతుడు, సంతోషిస్తున్నాడు ఆ పిచ్చివాడు పాపం. సంజయుడు చెబుతున్నాడు, తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం ఇదం వచః. ధృతరాష్ట్ర, ఉన్నవాడెవడా యావతల, ఏం చేత కాని పిచ్చివాడా, లేక లోకాన్నంతటినీ కూడా నాశనం అవుతుంటే చూస్తూ కూర్చునేవాడా, కానే కాదు. హృషీకేశః, ఎవడైతే భూమిని ఎందుకు పనికిరాని దాన్ని చక్కగా దుక్కి దున్ని బాగు చేసుకుని చక్కటి పంట దాంట్లో వేసి మంచి ఎరువులు వేసి కలుపు తీసి దానికి కావలసినటువంటి మంచినంతటిని కూడా చేర్చిన తర్వాత పంటకొస్తుంటే ఏదో ఒక క్షుద్ర జంతువు వచ్చి దాన్ని పీకుని వెళ్ళిపోతానంటే పాడు చేస్తుంటే చూస్తూ కూర్చోగలుగుతాటయ్యా. తాను కష్టపడి వేసుకొని దాన్ని మరొకడెవడో దాన్ని అపహరిస్తుంటే బలవంతంగా లాక్కుపోతుంటే ఎవడు మాత్రం చూస్తూ కూర్చుంటాడు కనుక శ్రీకృష్ణ పరమాత్మది ఈ లోకం అంతా కూడా. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తి అపిచాప్యయ అని అంటారు కదా మనకి. శ్రీకృష్ణుడే ఈ సర్వలోకాల్ని సృజించినవాడు, ఆయనే లోకాలన్నింటినీ కూడా తనలో పెట్టి రక్షించుకునేటటువంటి వాడు, తానే వీటన్నిటి యొక్క ఉనికిని కాపాడగలిగినటువంటి మహనీయుడు. అట్లాంటి వాడు లోకమంతా ఇట్లా పాడైపోతుంటే కొందరు బయలుదేరి లోకాన్ని పాడు చేస్తుంటే చూస్తూ కూర్చుంటాడా. ఇంత దేహం మీద ప్రేమ కలిగినటువంటి వ్యక్తి, కొన్ని కోట్ల జీవకణాలకు ఆధారమైనటువంటి తన దేహం మీద ప్రేమ కలిగిన వాడు, ఏవో కొన్ని జీవకణాలు బయలుదేరి మిగతా వాటిని డామినేట్ చేస్తూ అనారోగ్యాన్ని కలిగిస్తే చూస్తూ కూర్చుంటాడా, వాటికి మందు వేసి వాటిని అణచడా. సర్వలోకాల్లో ఉండేటువంటి ధర్మాచరణ అంతటినీ కూడా పాడు చేసేటువంటి ప్రవృత్తి కలిగినటువంటి కౌరవులు ఈ విధంగా ప్రవర్తిస్తే వారందరినీ భగవంతుడు ఎట్లా చూస్తూ కూర్చోగలడు. కనుక అర్జునుడిని ఏదో రకంగా తాను బాగు చేసి తన పరికరానికి చక్కటి యోగ్యత కలిగించుకొని తద్వారా లోకంలో ఉండేటటువంటి వ్యవస్థనంతటినీ కూడా బాగు చేసేటువంటి ఉద్యమమే భగవంతుడు చేసి తీరుతాడు. ధృతరాష్ట్ర, నీకేం సంశయం అక్కర్లేదు. ఈ విషయం చిట్ట చివరికి వెళ్ళిన తర్వాత కానీ ధృతరాష్ట్రుడికి స్పష్టం చేయండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ తత్ర శ్రీ విజయ భూతి నీతి ధ్రువాహ. అక్కడ అవన్నీ కూడా స్పష్టంగా ఉంటాయి. ఇది ధ్రువా మే మతి, ఇది నా నిశ్చయం అని చెప్పేశాడు ఆయన. అవన్నీ కూడా తప్పకుండా తానే కలిగిస్తాడనేదే నా నిర్ణయం అని చెప్పాడనమాట. అందుకోసం తాను తమువాచ హృషీకేశః. హృషీకేశః సర్వ జీవుల యొక్క ఇంద్రియాలన్నింటినీ కూడా నియంత్రించేటటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ. ప్రహసన్నివ భారత, ఎంత ఆనందంగా, ఎంత అలవోకగా, ఒక మిత్రుడితోటి మరొక మిత్రుడు మాట్లాడుకుంటుంటే ఏం క్లేశం లేకుండా, పెద్ద కష్టపడితే చికాకు పరిచే మాటలు లేకుండా, ఎంత గహన విషయాన్ని అయినప్పటికీ కూడా సులభంగా అందించే యోగ్యత కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ. ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. రెండు సేనల మధ్యలో తగని చోట ఏడుస్తూ పాపం ఉండేటటువంటి అర్జునుడికి ఇదిగో తత్వాన్ని ఉపదేశం చేయడం శ్రీకృష్ణ పరమాత్మ అతనిలో మార్పు తీసుకురావడం కోసం మందు వేయడం ప్రారంభించాడు సుమా అని సంజయుడు అతనికి జరుగుతుండే సన్నివేశాన్ని వివరిస్తున్నాడు. ఎట్లాగో గమనిద్దాం. జై శ్రీమన్నారాయణ.